వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల వేడైతే రోజు రోజుకు పెరుగుతోంది. ఇక రేపటితో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కూడా సమాప్తం కాబోతుంది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా తమదే పైచేయి అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో ఒక పార్టీపై ఒక పార్టీ మరి చాలా తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. సో మొత్తానికి ఒక ఎన్నికలు వచ్చినప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయితే మేము ఈ 2 ఏళ్లలో ఈ అభివృద్ధి చేశాము. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి ఓటేస్తే సో మీరు ఈ అభివృద్ధిని మేము చేస్తామని చెప్పుకోవాలి. అదే క్రమంలో మరి దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా అదే పరిస్థితి. సో ఇప్పటివరకు రాష్ట్రానికి ఇన్ని నిధులు ఇచ్చాము. రానున్న కాలంలో మరి మున్సిపల్ ఎన్నికల్లో మా బీజేపీ పార్టీని గెలిపిస్తే మేము ఇది చేసి చూపెడతాము అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడము, తర్వాత ఎన్నికల ప్రచారంలో మాట్లాడడము. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా కొంత మరి ఏది ఆహ్, ప్రధాన ప్రతిపక్షంగా మేమున్నాం. ప్రజల గొంతుగా వినిపిస్తున్నాము. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండబెడుతున్నాము. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కావచ్చు. అదే క్రమంలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని కూడా ప్రజల గొంతుకగా వినిపిస్తాం. ప్రజల తరపున మరి మొన్న బడ్జెట్‌లో కూడా తెలంగాణకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని కూడా మేము ఎండగడతామని చెప్పి చెప్పడం కావచ్చు. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే విమర్శలు వాస్తవానికి. సో, మామూలు సమయాల్లో ఇట్లాంటి విమర్శలు కొనసాగుతున్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మరి తమదే పైచేయి అనిపించుకోవడానికి పార్టీలు మాత్రం కొంత ఒక స్థాయిని దాటి కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటిక వ్యక్తిగతంగా కూడా మరి ఒక 1, 2 విమర్శలు ఏవైతే ఉన్నాయో నిజంగా చూస్తే మాత్రం ఈ యొక్క గేమ్ చేంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ చేంజెస్ కూడా పెట్టుకొని కూడా విమర్శలు చేస్తున్న మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డిని మరి కిషన్ రెడ్డి అంటున్నారు, బీజేపీ పార్టీ అంటుంది రేవంత్ ఉద్దీన్ అని అంటున్నారు. ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చేసిన ప్రచారం కావచ్చు. అదే క్రమంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎంఐఎంతో కలిసి సహజంగానే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నాయి, మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి రేవంత్ రెడ్డికి రేవంత్ ఉద్దీన్ అని పేరు పెట్టడం కావచ్చు. అదే క్రమంలో రేవంత్ మాత్రం ఇంకా ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీకి కూడా మరి చెప్పారు. దాంట్లో బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటే. దాంట్లో కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని చెప్పి ఏకంగా కిషన్ రెడ్డిని కూడా ఆయనకొక నిక్‌నేమ్ పెట్టారు. సో ఈయనను రేవంత్ ఉద్దీన్ అంటే ఆయన మరి రేవంత్ రెడ్డి కూడా సీఎంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని పెట్టడం కావచ్చు. అదే క్రమంలో ఈ ప్రచారంలో అంటే ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్‌లపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చింది జీరో బడ్జెట్ అని చెప్పి చెప్పడం కావచ్చు. సో దాంట్లో మరి ఇక కేంద్ర మంత్రులు కూడా కొంత దాన్ని కేవలం ఒక రాష్ట్రానికి సపరేట్ బడ్జెట్ ఉండదు. శాఖల వారీగా బడ్జెట్లుంటాయి. అదే క్రమంలో రాష్ట్రానికి కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని ఎదురుదాడి చేస్తున్నప్పటికి కూడా ఈ గేమ్ చేంజర్స్ ఎవరైతే ఉన్నారో మరి మొత్తానికి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రచారంలో కొంత ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. మరి ఖచ్చితంగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల ఓట్లు గెలుచుకునేందుకు కూడా కొంత మరి బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలను కూడా టార్గెట్ చేశారు. సో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయించడానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు, కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుపడుతుందని చెప్తూ అదే క్రమంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని పేరు పెట్టడం కావచ్చు సంచలనంగా మారిందని చెప్పుకో. అదే క్రమంలో సో మరి తాను కూడా రేవంత్ గౌడు, రేవంత్ మాదిగా అని అంటూ కూడా ఆయన చెప్పుకుంటాడు. నేను అందరి వాడిని అని చెప్పుకుంటున్నాడు. నిజంగానే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన అన్ని కులాలకు సంబంధించి అందరూ కూడా మరి అందరి వాడుగా ఉండాల్సిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఆయన రేవంత్ ముదిరాజ్ అన్న, రేవంత్ గౌడ్ అన్న, రేవంత్ మాదిగా అన్న, రేవంత్ నేత అన్న కూడా సో దాంట్లో ఆయన ముఖ్యమంత్రిగా అన్ని కులాలను ఆపాదించుకొని చెప్పుకోవడం సహజంగానే అన్ని కులాలను మరి వాళ్ళ ఓట్లను కావచ్చు అదే క్రమంలో అందరికీ దగ్గరయ్యే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకున్న బాధ్యత అది. అయితే దాంట్లో కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని చెప్పి మాట్లాడడం అయితే నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మరి ఇక ఒక కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు, కల్వకుంట్ల రామారావు గారు ఉన్నారు. అదే క్రమంలో చాలామంది ఆ కుటుంబం నుంచి ఉన్నారు కనుక మరి ఓవరాల్‌గా మరి కల్వకుంట్ల కిషన్ రెడ్డి అని చెప్పడంలో కల్వకుంట్ల ఫ్యామిలీని ఆయన పూర్తిగా కేంద్ర మంత్రిగా కాపాడుతున్నారు. సో వాళ్ళపైన ఎలాంటి కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ చేసేందుకు మరి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడని ఆరోపణలు చేయడం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అంశంలో కావచ్చు. సో ఇలా చాలా అంశాల్లో కూడా మరి కేంద్రంలో సహకరించట్లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్‌ను అలాగే బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ కల్వకుంట్ల కిషన్ రెడ్డి అనడం. అదే క్రమంలో మరి ఇక మరి సహజంగానే బీజేపీ అంటే ముస్లింల
పార్టీ ఏదైతే ఉందో ఎంఐఎంను తీవ్రంగా వ్యతిరేకిస్తుందో అదే క్రమంలో సో తెలంగాణ ప్రజలు మరి ఖచ్చితంగా బీజేపీకి అంటే 80% ఓట్లు హిందువులో ఉన్నాయి గనక గుత్తగా హిందువుల ఓట్లు గెలుచుకోవాలన్న క్రమంలో మరి రేవంత్ రెడ్డికి ఈ యొక్క రేవంత్ ఉద్దీన్ అని పేరు పెట్టారు. ఎంఐఎంతో అంటగాగుతున్నారు. సో ఎంఐఎంతో కలిసి ఖచ్చితంగా కొన్ని మేయర్ పీఠాలు కావచ్చు. అదే క్రమంలో జీహెచ్ఎంసీలో కూడా మేయర్ పీఠం కైవసం చేసుకుంటున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణల విషయంలో మరి రేవంత్ రెడ్డికి రేవంత్ ఉద్దీన్ అని పేరు పెట్టడం కావచ్చు. సో మొత్తానికి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ ఇక పేర్లతోని కూడా అంటే ఇవి కొంత తారస్థాయి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు రేవంత్ ఉద్దీన్ అని బీజేపీ అంటే మరి రేవంత్ రెడ్డి కూడా కల్వకుంట్ల కిషన్ రెడ్డి అనడం మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి విమర్శలు ప్రతి విమర్శలు ఏ స్థాయికి చేరుకున్నాయో మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలంతా సునిశ్చితంగా గమనిస్తున్నారు. మన పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు కావచ్చు, రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు కావచ్చు, ప్రజల నాడి ఎలా ఉంటుందనేది మరి ఇక ఫలితాల తర్వాత తెలుస్తుంది. కానీ నాయకులు మాత్రం ఒక స్థాయి దాటి మాత్రం విమర్శలు చేసుకోవడం, మరి వాళ్ళకు సంబంధించిన నేమ్ చేంజెస్‌తో పాటు నిక్‌నేమ్‌లు పెట్టుకోవడం, తర్వాత దీన్ని నామకరణోత్సవం అని చెప్పి మీడియాలో కూడా రావడం కావచ్చు. ఇలాంటి గేమ్ చేంజర్స్ మాత్రం ఈ ఓటర్ల కోసము ఇలాంటి భాష వాడడం పట్ల మాత్రం సహజంగానే సోషల్ మీడియాలో కొంత మరి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా నేతలంతా కూడా తామేం చేస్తాం ప్రజలకనేది చెప్పుకోవాలి. అదే క్రమంలో ఎన్నికలకు వెళ్తున్న సమయంలో కొంత పారదర్శకతంగా ఉండే ప్రయత్నం చేయాలి గానీ, కేవలం నాయకులను మాత్రమే టార్గెట్ చేసి ప్రజల్లో ఓట్లు అడగడం మాత్రం, ఆ ప్రజలు మాత్రం కొంత జీర్ణించుకోలేని పరిస్థితి. వీళ్ళ మన నాయకులు వీళ్ళకా మనం ఓట్లేసి గెలిపించి అంది అని అనుకోకుండా ఉండాలని మాత్రం కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.